క్వశ్చన్ ఆర్ ప్రపంచంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. వి ఆల్ నో దట్. ఆయన గురించి చెప్పాలంటే ఇంట్రొడక్షన్ అవసరం లేని వ్యక్తి. అలాంటిది తొలిసారిగా రెహమాన్ ను ఓ వివాదం చుట్టుముట్టుకుంది. అది తెగ వైరల్ అవుతుంది. మతపరమైన వివక్ష ఉందన్న కమెంట్ దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు బాలీవుడ్ లో మతపరమైన వివక్ష ఉందని ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అన్న ఆ కమెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆ తర్వాత ఆయనపై విపరీతమైన విమర్శలు కూడా వస్తున్నాయి. ఆ వెంటనే వివరణ కూడా ఇస్తూ కాంట్రవర్సీకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు ఏఆర్ రెహమాన్. అయితే భారతదేశంలో సొంత ఇల్లు అన్న రెహమాన్ తనకు ప్రేరణ, గురువు అంతా కూడా ఇక్కడే అని చెప్పారు. ఎవరి మనోభావాలను ఎప్పుడూ గాయపరచని ఉద్దేశం లేదని క్లారిటీ కూడా ఇచ్చారు ఏఆర్ రెహమాన్. తనని తప్పుగా అర్థం చేసుకున్నారని వాపోయారు. దేశమన్నా సంస్కృతి అన్నా ఎక్కడలేని ప్రేమంటూ చెప్పుకొచ్చారు. భారతీయునేనని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు ఏఆర్ రెహమాన్. దేశం నా సృజనాత్మకతను స్వేచ్ఛగా చెప్పుకునే వేదికని చెప్పుకొచ్చారు ఏఆర్ రెహమాన్. అయితే ఈ వివాదానికి కారణం మాత్రం రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కమెంట్స్ అని తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంపై స్పందించారు. దానికి పలు కారణాలు ఉన్నాయన్న రెహమాన్ మతం కూడా ఒక మెయిన్ రీజన్ అయి ఉండవచ్చని అంటూ సందేహంగా వ్యక్తం చేశారు. అయితే ఆ వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. కొందరు రెహమాన్ కు మద్దతుగా నిలవగా మరికొందరు యాజ్ యూజువల్ గా రెహమాన్ కు ఆపోజిట్ గా నిలిచారు. ముఖ్యంగా మత ప్రస్తావనపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివాదం పెద్దది కావడంతో రెహమాన్ స్పందించారు. మొత్తానికి ఆయన రియాక్షన్ కూడా మనం చూసాం. ఆయన ఆ గొడవ మాత్రం ఆగడం లేదు. రెహమాన్ వివరణ ఇచ్చినా ఎందుకు రగడ ఆగడం లేదు? సినిమా ఫీల్డ్ లో మతం నిజంగా ప్రభావం చూపుతోందా? సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ త్రయం బాలీవుడ్ ను ఎలా ఏలింది, ఎలా ఏలుతుంది? ఆ త్రయానికి లేని మతం రెహమాన్ దగ్గరే కనిపించిందా? మొహమ్మద్ రఫీ పాటలను కేవలం ఒక వర్గమే వింటుందా? రఫీ పాటలను అందరూ ఆదరిస్తున్నారా? లేదా అవకాశాలకు మతం అస్త్రం ప్రయోగించడం కరెక్టేనా? సినిమా టాలెంట్ లోనూ ఎంట్రీ విపరీతం ఎంతవరకు ఉంది చూద్దాం. ప్రపంచంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ అవసరం లేని వ్యక్తి. అలాంటిది తొలిసారిగా రెహమాన్ ను ఓ వివాదం చుట్టుముట్టుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ కమెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మతపరమైన వివక్ష ఉందన్న కమెంట్స్ దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు బాలీవుడ్ లో మతపరమైన వివక్ష ఉందని ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వయంగా చెప్పడం ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. ఆ తర్వాత ఆయనపై విపరీతమైన విమర్శలు కూడా వచ్చాయి. ఆ వెంటనే ఆయన వివరణ కూడా ఇచ్చారు. ఆ రియాక్షన్ మనం చూసాం. కానీ కాంట్రవర్సీకి ఇంకా ఎండ్ కార్డ్ అనేది పడలేదు. భారతదేశంలో సొంత ఇల్లన్న రెహమాన్ తనకు ప్రేరణ, గురువు అంతా కూడా ఇక్కడే అని కూడా చెప్పుకొచ్చారు. ఎవరి మనోభావాలను ఎప్పుడూ కించపరిచే ఉద్దేశం లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. తనని తనకు తప్పుగా అర్థం చేసుకున్నారని వాపోయారు ఏఆర్ రెహమాన్. దేశమన్నా సంస్కృతి అన్నా ఎక్కడ లేని ప్రేమ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వివాదానికి కారణం మాత్రం రెహమాన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమెంట్సే తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంపై స్పందించారు. దానికి పలు కారణాలు ఉండవచ్చని అండ్ అందులో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ రిలీజియన్ అని కూడా చెప్పుకొచ్చారు ఏఆర్ రెహమాన్. అయితే ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. సో బేసికలీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి టూ వర్షన్స్ ఉంటాయి. సో కొందరు ఏఆర్ రెహమాన్ కి మద్దతుగా నిలుస్తున్నారు అండ్ కొందరు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. సో ఈ అంశం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మత ప్రస్తావనపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వివాదం పెద్దది కావడంతో రెహమాన్ స్వయంగా స్పందించారు. ఆయన ఆ గొడవకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. రెహమాన్ వివరణ ఇచ్చినా ఎందుకు ఈ గొడవ ఆగడం లేదు? సినిమా ఫీల్డ్ లో నిజంగా మతం ఒక కీ రోల్ ప్లే చేస్తుందా? ఒకవేళ అలా కీ రోల్ ప్లే చేస్తే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ ఎందుకు టాలీవుడ్ ను ఏలుతున్నారు? ఒకప్పుడు వీళ్ళే టాలీవుడ్ ను ఏలారు, స్టిల్ దే ఆర్ రూలింగ్ బాలీవుడ్ అని చెప్పొచ్చు. సో బాలీవుడ్ లో వీళ్ళకి రాని ప్రాబ్లం రెహమాన్ కు ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పొచ్చు. ఒకవేళ రెహమానే ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తే మొహమ్మద్ రఫీ పాటలను ఎందుకు ఒకప్పుడు ఆదరించారు, ఇప్పటికీ వింటున్నారు అనేది మాత్రం కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. యాజ్ వి ఆల్ నో దట్ రఫీ పాటలను ఎంత ఇష్టపడతారో జనాలు. అండ్ రెహమాన్ హ్యాస్ ఆల్సో ఏ గుడ్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. కానీ రెహమాన్ ఇప్పుడు ఇలాంటి ఒక కమెంట్స్ చేయడం వల్ల ఆయనకి ఫ్యాన్స్ తగ్గిపోయారన్న వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు సినిమా డైరెక్టర్ అండ్ యాక్టర్ రామకృష్ణ గారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే. సో మనం చూస్తున్నాము రెహమాన్ అంటే ఆస్కర్ విన్నర్ కంపోజర్, సింగర్ అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక జనరల్ ఇంటర్వ్యూలో కమ్యూనల్ గురించి మాట్లాడడం మనం చూస్తున్నాము. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ కాంట్రవర్సీని? మనం ముందుగా మీ ఐ న్యూస్ వ్యూవర్స్ కి నమస్కారం. ఏఆర్ రెహమాన్ గారి గురించి మనం కొత్తగా చెప్పేది ఏం లేదమ్మా. ఈజ్ గ్రేట్ క్రియేటర్. మీరు అన్నట్లు ఆస్కార్ అవార్డు దాకా తీసుకెళ్ళాం, మొట్టమొదటి ఇండియన్. అవును. ఒక భారతీయుడు అని చెప్పేసి తను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు. అఫ్ కోర్స్ ఒక ఇంటర్వ్యూలోనో కామెంట్లోనో తను గత కొంతకాలంగా ఫీల్డ్ లో పవర్ షిఫ్ట్ సిస్టమ్ ఉందని, లేకపోతే స్కిల్స్ లేని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉందని, లేదా నా ఈ బ్రేక్ కి కారణం కూడా కొంత కమ్యూనల్ ఇది కావచ్చు అని చెప్పేసి తన జనరల్ ఒపీనియన్ చెప్పాడు. తను చెప్పిన దానికి కూడా ఇవాళ కొన్ని ఇంటర్వ్యూస్ లో కానీ పేపర్స్ లో కూడా తను ఇచ్చారు క్లియర్ గా. నేను 1000% నేను ఇండియన్ని, హిందువుని గర్వపడతాను. మోదీ గారు నాకు ఇన్స్పిరేషను, నాకు అన్నిటికన్నా ముఖ్యం నా సంగీతం నాకు ఇంపార్టెంట్ చెబుతున్నాడు ఆయన. అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి ఒక డిప్రెషన్ లోనో ఆవేశంలోనో మాట్లాడేటప్పుడు ఫ్లోలో అలా మాట్లాడొచ్చు, కానీ ఎప్పుడు తను ఒక ముస్లిం అని తను ఫీల్ కాల. ఇది మనం ఓపెన్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సంగీతాన్ని, ఒక పాటని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన మా తుజే సలాం అంటే ఇంతమంది కన్నీళ్ళు పెట్టుకొని ఆ పాటను విన్నారు, చూశారు, మనం ప్రత్యక్షంగా చూసాం. వందే మాత్రం. ఈ మధ్యనే మన మోదీ గారు ముందు కూడా తను కొన్ని కల్చరల్ ఈవెంట్స్ చేశాడు గొప్పగా. తను ఫీల్ అవుతాడు, నా ఈ దేశంలో, భారతదేశంలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న ఈ దేశంలో నేను ఉండటం నా గొప్పతనం, గొప్ప ఫీల్ అయ్యాడు తప్ప అన్ని కమ్యూనిటీ అంటే ఒకటే. ఇక్కడ కమ్యూనిటీ గురించి తీసుకుంటే హిందీ ఫీల్డ్ కి వెళ్తాం. హిందీలో ఇప్పుడు 2-3 హీరోలు ఉన్నారు, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్. మరి ఇవన్నీ ఉంటే మనం చూడం కదా. మనం ఇప్పుడు మత ప్రాతిపదికన సినిమా అనేది ఒక కళను చూస్తే వాళ్ళు ఇవాళకి నెంబర్ 1 వాళ్ళు హీరోస్ ఎక్కడ ఫీలింగ్ ఉంటే. ఇప్పుడు ఘంటసాల గారిని తీసుకోండి, ఆయన పాటలు ఒక తెలుగు వాళ్ళు కాదమ్మా, హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు, ప్రపంచం అంతా విన్నది, ఇప్పటికీ వింటుంది. మహమ్మద్ రఫీ గారు ఉన్నారు. మహమ్మద్ రఫీ గారు ఆయన ఒక ముస్లిం అనుకుంటారు ఆయన్ని. ఆయన హిందీ పాటలు కొన్ని వేల పాటలు పక్కన పెడితే తన తెలుగు పాటలు పాడాడు అద్భుతంగా. కానీ రామకృష్ణ గారు ఇప్పుడు రెహమాన్ ఇంత పెద్ద కమెంట్ పాస్ చేశారంటే మేబీ ఆయన అలాంటివి ఏమైనా ఫేస్ చేసి ఉండొచ్చేమో అని అనిపించట్లేదా మీకు? కావచ్చు, ఉంటాయి మా ఫీల్డ్ లో ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి తను హిట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఒక్కోసారి తను అవాయిడ్ చేయొచ్చు. అది కారణం, అది టైమింగ్స్ కావచ్చు, ఆయన చేసిన పని కూడా అది వర్కౌట్ కాకపోవడం కూడా మెయిన్ రీజన్ కావచ్చేమో. సాటిస్ఫై కాకపోతే ఒక్కోసారి మొహమాటం కోసం చెప్పలేకపోవచ్చు. ఇవన్నీ అతను అంతర్లీనంగా అతను మదనపడో బాధపడో ఎక్కడో చెక్కి తప్ప అతను మతపరమైన నేను ముస్లిం అని చెప్పేసి పక్కన పెట్టానని చెప్పి అంటలేదు. డైరెక్ట్ గా అంటలా,
రకరకాల కారణాల్లో అది కావచ్చేమో, వన్ ఆఫ్ ది నా మెయిన్ వరకు అది లేదు రీజన్స్ కావచ్చు అని ఇండైరెక్ట్ గా చెప్పారు ఆయన. అంతే. ఎస్ 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 అమ్మ. ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని పదాలకి మీనింగ్ చాలా ఇదిగా ఉంటుంది. ఏమండి మీరు ఏమండి ఎలా ఉన్నారు అని అన్నందుకే చాలా గొడవలు జరిగినాయి గతంలో. నేను ఫేస్ చేశా. ఒక గొప్ప వ్యక్తిని ఎలా ఉన్నారు సార్ అంటే, ఏంటి నువ్వు ఎలా మాట్లాడుతున్నాను, కామన్ సెన్స్ లేదా, హౌ ఐఎమ్ లుకింగ్ అని నా మీద సీరియస్ అయ్యాడు. ఒక గొప్ప వ్యక్తిని పేరు చెప్పను, చెప్తున్నా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఒక్కోసారి అది అవతల మనుషులు అర్థం చేసుకునే దాన్ని బట్టి దీన్ని బట్టి ఉంటుందమ్మా. అది తప్ప అతను వేరే ఉద్దేశంతో అనలేదు. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, ఈజ్ ఎ గ్రేట్ ఇండియన్, దట్స్ ఆల్. ఆయన వేరే ఉద్దేశంగా చెప్పకపోయినప్పటికీ చెప్పడం అయితే చెప్పారు కాబట్టి, అండ్ అది కూడా సోషల్ మీడియాలో పెద్ద వారే క్రియేట్ అయిపోయింది. దానికి ఒక 2 వర్జన్స్ వింటున్నాము. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీడియా, సారీ, యు ఆర్ ఆల్సో బిలాంగ్స్ టు మీడియా. మీడియా ఈ మధ్య ఇన్ని విడతల్లో వేస్తుందంటే గోరంతరం అంటే మా పని మేము జస్ట్ ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ మేము మీకు వచ్చి చెప్తున్నాం అంతే. నేను మీడియా అనేది ప్రజలకు, దేశకి, ప్రభుత్వాలకు, వీటికి. రామకృష్ణ గారు, మీరు సోషల్ మీడియాని, మా ప్రెస్ మీడియాని మీరు క్లబ్ చేయకండి. చేయట్లేదు. ఐ వాజ్ సీనియర్ సెక్రటరీ ఇన్ ఉదయం, వన్స్ అపాన్ ఎ టైమ్, మా గురువారు దాసనారాయణ గారు దాంట్లో. నేను చేయట్లేదమ్మా. ఇప్పుడు సోషల్ మీడియా అంటే యూట్యూబ్ మీద, డిజిటల్ మీడియా, యూట్యూబ్ మీడియాలో నేను ప్రింట్ మీడియాని నేను మాట్లాడలేదు, టీవీ ఛానల్స్, మెయిన్ ఛానల్స్ మాట్లాడలేదు. మీడియాలో కొంత భాగం ఏంటంటే వాళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం, దేనికోసం కొండంత చేస్తున్నారు. ఈ మధ్య చాలా విషయాలు వచ్చినాయి. మినిస్టర్ మన కోమటిరెడ్డి వెంకట్ గారి గురించి కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ల గురించి కానీ, ఈ సినిమాల గురించి కానీ రకరకాలుగా చేసి ఒక రాంగ్ దీంట్లో వెళ్ళిపోతుంది. ఒక ట్రాక్ అనేది టోటల్ గా ఉన్న విషయం కూడా అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి లేనిపోయిన విషయాలు మార్కెట్ లోకి వస్తున్నాయి తప్ప నేను వేరే విధంగా నేను మీడియా అంటే మిమ్మల్ని కానీ చేయట్లేదు. ఓవరాల్ గా ఎలా చూడొచ్చు అంటారండి ఈ కాంట్రవర్సీని? ఎలా చూడొచ్చు అంటారు? అంటే గోరంత పోయేదాన్ని కొండంత వరకు చేసుకున్నారంటారా? తను ఓపెన్ గా నిన్న రాత్రి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అవును, నేను నా యాంగిల్ లో చెప్పిన దాన్ని వాళ్ళు ఇంకో రకంగా అపార్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకునే అవకాశం ఉందని. కాబట్టి తను ఒకవేళ తనేమన్నా నాదేమన్నా మిస్టేక్ అంటే నన్ను క్షమించను అన్న లెవెల్లోనే మాట్లాడాడు తను. అవును, నేను ఇన్నాళ్ళుగా ఇండియన్ గా ఉన్నాను, సంగీతం కోసం బోగుతున్నాను, ఒక ఇండియన్ గానే ఉంటాను. ఒక భారతీయుడిగా మోదీ లాంటి గారి ప్రధానమంత్రి నాయకత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చే నాయకుడు ఒక దేశంలో నేను కూడా ఒక నేను గర్వపడతాను అన్నట్టు చెప్పాడు ఆయన. యూ హావ్ టు ఫీల్ ప్రౌడ్. ఆయన ఎంత వచ్చి వివరణ ఇచ్చిన స్టిల్ ఆ వార్ అనేది మాత్రం సోషల్ మీడియాలో ఇంకా నడుస్తూనే ఉంది. ఉంటుంది. అది కామన్. దానికి సొల్యూషన్ అనేది ఏం లేదు. ఎవరికో అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని గౌరవంతో కొండంత చేయకుండా ఉంటే హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. మాట్లాడదాం. సో ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు అందే సత్యం గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్యం గారు. నమస్తే అండి. సో చూస్తున్నాం, రెహమాన్ పాస్ చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఒక వార్ గానే క్రియేట్ అయిపోయింది అని చెప్పచ్చు. సో కమ్యూనల్ ఫీలింగ్ అయితే ఇక్కడికి వచ్చేసింది. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ కాంట్రవర్సీని మనం? జనరల్ గా అన్ని ఫీల్డ్స్ లో కూడా కమ్యూనలైజేషన్ పెరుగుతుంది. జనరల్ గా పాలిటిక్స్ లో కానీ, మిగతా సోషల్ యాక్టివిటీస్ లో కానీ ఆ పర్సెప్షన్ అంటే ఏది మాట్లాడినా కమ్యూనల్ దృక్పథం టర్న్ తీసుకుంటా ఉంది. అట్లనే బహుశా ఏఆర్ రెహమాన్ మరి మన భారతదేశానికి కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి ఎక్కువ. ఎందుకంటే ఇంటర్నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ బెస్ట్ కంపోజిషన్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏదో మొత్తం మీద ఒక మైక్రో లెవెల్లో కానీ, లేదా ఒక పర్సనల్ కానీ, లేదా ఒక సినిమా విషయంలో కానీ, లేదా ఒక అవకాశం చేజారిపోవటమో కానీ ఈ ఆస్పెక్ట్లో నాకు నష్టం జరిగింది అనుకొని ఉంటాడు. దాంతో ఆయన సినీ ఫీల్డ్లో కూడా ఈ విధమైనటువంటి ఆస్పెక్ట్, ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ కొనసాగుతుంది అన్నది ఆయన మొదట మాట్లాడినటువంటి దాని యొక్క అర్థం. ఇది ఆయన ఏ అర్థంలో మాట్లాడినా దీన్ని జనరలైజ్ చేసుకుంటే ప్రతి రంగంలోనూ ఈ ఆస్పెక్ట్ల విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఇంకా ఎక్స్పాండ్ చేయకుండా మళ్ళీ ఆయనే వివరణ ఇచ్చారు. నేను భారతీయునిగా ఉండటం గర్వంగా భావిస్తున్నా. నేను ఆ ఆస్పెక్ట్లో మాట్లాడలేదు. కానీ
కమ్యూనల్ ఆస్పెక్ట్ లో కొంత ఒత్తిడి గురి చేస్తున్నారని మాత్రమే మాట్లాడాలని చెప్పారు. ఓకే. కాబట్టి బహుశా ఏదో ఒకటి రెండు అవకాశాలు ఆ ఆస్పెక్ట్ ఆలోచించిన వాళ్ళు ఆ సో సత్యం గారు, ఒకటి రెండు ఇప్పుడు అవకాశాలు రెహమాన్ చేసిన కమెంట్స్ ని చూస్తుంటే ఒకవేళ ఇదే నిజం అయి ఉంటే, మేబీ ఆయన ఫేస్ చేసి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ని, మిగతా వాళ్ళు ఓపెన్ అయ్యి చెప్పట్లేదా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. ఫర్ సపోజ్ రఫీ గారిని తీసుకుందాము, ఆయన కూడా బాలీవుడ్ లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఆయన సఫర్ అవ్వలేదా ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి? ఒకవేళ ఆయన కూడా బయటపడట్లేదా అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏమంటారు? ఇప్పటి వరకు అసలు ఆ ఆస్పెక్ట్ల దేశంలో ఆలోచించిన వాళ్ళే లేరు. అంటే రెహమాన్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తేనే ఇలాంటి ఒక ఆస్పెక్ట్ లో మనం ఆలోచించొచ్చా లేదా అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. అది గతంలో కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి. ఈ కాంపిటీషన్ లో ముస్లిం ఉండు, హిందూ ఉండు, క్రిస్టియన్ ఉండు, అందరు ఉన్నారు. అందరూ పాటలు పాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో 20 అవకాశాలకు పోతే నాకు వచ్చిన అవకాశం పోయింది అనుకునే వాళ్ళకి తప్ప, నేను పలానా మతం కాబట్టి కోల్పోయినటువంటి ఆ స్ఫురణ లేదు గతంలో. గత 78 ఏళ్ళుగా ఆ స్ఫురణ లేదు దేశంలో. ఇప్పుడు కమ్యూనలైజేషన్ పెరిగిన తర్వాత ఆ స్ఫురణ వచ్చింది. అంటే నాకు ఆ ఆస్పెక్ట్ లో నాకు అవకాశం కోల్పోయిందని అనుకుంటున్నారు. గతంలో అలా అనుకోలేదు. ఎందుకంటే మనం తెలుగులో కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు, అట్లాగే దేశవ్యాప్తంగా సింగర్స్ ఉన్నారు. వాళ్ళ కొంతమందికి అవకాశాలు వచ్చాయి, కొన్ని పోయి ఉంటాయి. ఒకసారి కొన్ని ఇతరులకు వచ్చే అవకాశం తనకు వచ్చి ఉంటుంది, తనకు వచ్చిన అవకాశం ఇంకొకళ్ళు పోయి ఉంటుంది. దాన్ని ఇండివిజువల్ గా తీసుకురు తప్ప కమ్యూనల్ ఆస్పెక్ట్ తీసుకోలేదు. ఇప్పుడు ఎవరైనా చేసి ఉంటే బహుశా నేను ఈ కమ్యూనిటీ కాబట్టే నాకు ఈ అవకాశం ఇచ్చి వెనక్కు తీసుకున్నారు అనుకుని ఉంటాడు. ఇది బయటకు రావడంతో ఎదుటోళ్ళు కూడా అదే ఆస్పెక్ట్ రియాక్ట్ అయితే ఇది కాంట్రడిక్షన్ దారితీస్తుంది. ఓకే. సో సత్యం గారు, ఇప్పుడు మనం జీవి ప్రకాష్ గురించి ఒకవేళ మాట్లాడితే, జీవి ప్రకాష్ వచ్చేసి రెహమాన్ వాళ్ళ మేనల్లుడు కాబట్టి తను హిందూ రిలీజియన్ లో వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు తనకి ఆఫర్స్ రావట్లేదా, లేకపోతే అంటే ఏంటి ఆయన వర్షన్ లో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మంచి లిరిస్ట్ ఉన్నాడు గ్రోవర్, హిందీ లిరిస్ట్. గ్రోవర్ రెహమాన్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. ఆయన ముస్లిమేం కాదు, కానీ ఆ రెహమాన్ అన్నది నిజం, కొన్ని అవకాశాలు పోతున్నాయి ఈ ఆస్పెక్ట్ అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశాడు. అట్లాగే రెహమాన్ కూతురు కూడా మా నాన్నకు 1-2 సార్లు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకని ఆ రెహమాన్కు అవకాశం చేజారింది అంటే ఆ రెహమాన్కు మెరిట్ లేక జారింది అనుకోరు, మెరిటోరియస్ అనుకుంటున్నారు. కాబట్టి అవకాశం జారితే ఈ ఆస్పెక్ట్ ఆలోచించి ఈ విధంగానే జారింది అనుకునే వాళ్ళు అట్లెట్లా అనుకుంటారని చెప్పేసి కౌంటర్ చేసే వాళ్ళు ఇవాళ ఉన్నారు. కాబట్టి ఇది కాంట్రడిక్షన్ దారితీసింది. ఆ కౌంటర్ లో ఇంకొక వర్షన్ కూడా ఉందండి. ఏంటంటే అది అవకాశాలు చేజారిపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆయన తగ్గట్టు మ్యూజిక్ జనరేషన్ కి నచ్చకపోవడం కూడా ఒక మెయిన్ రీజన్స్ అని చెప్తున్నారు. ఒక్క అవకాశమే కాదండి, జనరేషన్ అవకాశాలు కోల్పడటానికి ఒక జనరేషన్ ఒకటే సరిపోదు. ఇదివరకు కూడా చాలా సంఘటనలు తెలుగు ఫీల్డ్ లో క్యాస్ట్ ఫీలింగ్ లో అనేక అవకాశాలు పోగొట్టుకున్నామని చెప్పేసి అన్న వాళ్ళని మనం చూసాం. ఒక సంగీతంలో కాదు, ఇతర అంశాల్లో కూడా. తర్వాత క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కొనసాగుతుందని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని చూసాం. గతంలో క్యాస్ట్ ఆస్పెక్ట్ లో ఇది చూశారు తప్ప రిలీజ్ చేసే ఆస్పెక్ట్ లో చూడలే. ఇప్పుడు కొత్తగా ఇవాళ కమ్యూనలైజేషన్ పెరుగుతా ఉంది కాబట్టి, అంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించడం, ఎవరి మతం వాళ్ళు మేమే అనుకోవటం, ఇటువంటిది పెరుగుతూ ఉంటే ఇటువంటి కాంట్రవర్సీస్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా జనరేషన్ మారటం వల్ల అవకాశం కోల్పోయేది వాస్తవం ఒకటి, కానీ ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఉదాహరణకు ఒకప్పుడు సినిమాలో డైరెక్టర్ హీరో, ఒకప్పుడు అంతకుముందు కథ హీరో, స్టోరీ అనేది హీరో. ఇప్పుడు హీరో కూడా హీరో కాదు, క్యాపిటల్ హీరో, అంటే పెట్టుబడే హీరో. ఎవరి చేతుల్లో పెట్టుబడి ఉంటే వాళ్ళే హీరోలు అవుతున్నారు. కాబట్టి ఇవాళ సంగీతం అయినా మరొకటైనా మరొకటైనా కమర్షియల్ అయిన తర్వాత అనేక ఆస్పెక్ట్ల అవకాశాలు ఇతరులు కూడా అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకని మెరిటోరియస్ అయినటువంటిది నిలబడితే అప్పుడు ఏ రంగంలో అయినా సినిమా రంగంలో కూడా నాణ్యత పెరుగుద్ది. మెరిటోరియస్ ని డిబేట్ చేసేటువంటి ఏది జరిగినా అది దెబ్బతలుగుద్ది, నాణ్యతకు దెబ్బతలుగుద్ది. చెప్పండి, ఇప్పుడు సత్యం గారు చెప్పినట్లుగా కొన్ని రీజన్స్ ఉంటాయి, అంటే ఆఫర్స్ రాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది రీజన్స్ అయితే రెహమాన్ చెప్పడం మనం చూసాము. సో మీ లెక్క ప్రకారం ఎలాంటి రీజన్స్ వల్ల అవకాశాలు రాకుండా ఉండిపోతుంది?
హలో, చెప్పండి రామకృష్ణ గారు. అది ఏం లేదమ్మా, మనం గొప్పగా ముందుకు సత్యం గారు బాగా చెప్పారు, సంతోషం సార్. అయితే ముందుగా మనం ఏం ఫీల్ కావాలంటే, యావత్ ప్రపంచంలో మన భారతదేశం అనేది సర్వమత సమ్మేళనం. ఇట్స్ గ్రేట్ ఫీల్. ఇవాళ ప్రపంచం అంతా మన దేశాన్ని ఫాలో అవుతుంది, కట్టుబొట్టు కానీ ఎవ్రీథింగ్. అటువంటిది నిన్న ఇంటర్వ్యూలో మా రెహమాన్ గారు చెప్పారు ఒక మాట, కమ్యూనల్లో ఈ ప్రభావం పడ్డది నా మీద, అందుకని నాకు పని మిస్ అయ్యిందని అనుకోవటం లేదు, కొంతమంది గుసగుసలాడుతున్నారు అని అన్నాడు. ఇది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వేరే వాళ్ళు అనుకుంటున్నారు తప్ప నేను ఫీల్ కావట్లేదు అన్నాడు. అది దాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ తనేం కొత్తగా తనకేం పేరు ప్రతిష్ట రావాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కీబోర్డ్ ప్లేయర్ దగ్గర నుంచి ఆ అంతర్జాతీయ స్థాయికి భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ పటంలో టాప్ స్థాయిలో పెట్టిన మనిషి ఆయన. అనుకుంటున్నాను. చెప్పండి. ఇది చాలా చిన్న విషయం అయినప్పటికీ దీనికి సంబంధించి ఒక పెద్ద రచన జరిగింది. ఆ రచనకు సంబంధించి రెహమాన్ గారు స్పందించడం కూడా జరిగింది. అంటే మీరు అన్నట్టుగా మీరు కరెక్ట్ గానే అన్నారు, అది డైరెక్ట్ స్పీచ్ ఏం కాదు, ఆయన డైరెక్ట్ గా చెప్పడం అనేది లేదు అక్కడ. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అని కొందరు అనుకుంటున్నారని ఇండైరెక్ట్ గా చెప్పారు ఆయన. బట్ స్టిల్ దీనికి సంబంధించి వార్ అయితే జరిగింది, జరుగుతుంది. ఇంకా దీనికి త్వరలో ఇవ్వాలి, ఈ క్షణంతోనే ఫుల్ స్టాప్ పడాలి. ఆయన అలా ఫీల్ కావటం లేదు. ప్లస్ ఆయన గొప్పగా చెబుతున్నాడు, నాకు అసలు నేను ఒక ముస్లిం అన్న ఫీలింగ్ నాకు లేదు, నేను ఒక ఇండియన్ గా ఫీల్ అవుతున్నాను, ఆయన గొప్ప భారతీయుడిగా ఫీల్ అవుతున్నాను. నాకు అన్నిటికంటే ముఖ్యం, నాకు నా సంగీతం ముఖ్యం, సంగీతాన్ని జీవం బయట నాకు ముఖ్యం అంటున్నాడు ఆయన. ఆ ఫీల్ ని మనం గౌరవించాలి, ఆయన దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆయన మాటలకి. దానికి తప్ప దాన్ని కొండంతనే ఒకసారి గోరంతన కొండంత చేయటం, ఒక పట్టు 4 ఇంతలు చేయటం చేయకుండా ఇలా ప్రతి ఒక్కళ్ళు బ్యాలెన్సింగ్ గా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, సో సత్యం గారు మీరు చెప్పండి, ఓవరాల్ గా ఈ కాంట్రవర్సీని ఎలా చూడొచ్చు అంటారు? రెహమాన్ కాంట్రవర్సీ అయినప్పటికీ గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను భారతీయుడిని, అందుకు గర్వపడుతున్నాను. ఈ ఫీలింగ్ కనుక ప్రతి వాళ్ళలో ఉంటే, అంటే లైఫ్ లో ఇంటర్నలైజ్ చేసుకుంటే కాంట్రడిక్షన్స్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి. అలా ఎవాపరేట్ కావాలి. ఎందుకంటే ఏ సమాజం అయినా ముందుకు పోయినటువంటి సమాజం, ఎక్కడ చూసినా సమైక్యత ఉన్నటువంటి సమాజం ముందుకు పోయింది. ఎక్కడైతే డీవియేషన్స్ వచ్చినాయో అక్కడల్లా డిస్టర్బెన్స్ ఉంది. అది క్యాస్ట్ లైన్ కానీ, రిలీజియస్ లైన్ కానీ, రీజియన్ వైజ్ కానీ, అన్ని దేశాల్లో ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు టైం లేదు కానీ అన్ని దేశాల్లో ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఒక నేషనలిస్ట్ ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా మనం ఒక జాతిగా మనగడుగుతాం. కాబట్టి ఈ దేశంలో అది యూరోప్ లో అన్ని దేశాలు కలిసి కూడా మన దేశం అంత లేదు. కాబట్టి మన దరిదాపు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం ఒక దేశంతో సమానం. కాబట్టి మన అన్ని రాష్ట్రాల సమైక్యత, అన్ని మతాల సమైక్యత, అన్ని విధాలైనటువంటి వైరుధ్యాల యొక్క సమైక్యత ఉంటే, అది సాధించినప్పుడు ఖచ్చితంగా ఈ దేశం ముందుకు పోతుంది. ఆ ఫీలింగ్ కావాలి. రెహమాన్ కరెక్ట్ గా కన్క్లూడ్ చేశాడు, నేను భారతీయుడిని అనే ఫీలింగ్ లో గర్వపడుతున్నా అన్నాడు. అది చాలు. ఈ కాంట్రవర్సీ లోకి పోయి మళ్ళీ దీన్ని ఎన్కౌంటర్ చేసి ఈ పాలిటిక్స్ రిటర్న్స్ కోసం చేస్తారండి. వెంటనే హీరోయిక్ గా ఉండటం కోసం, లేదా వాళ్ళ పార్టీ అభిమానులు చాలా బాగా మాట్లాడిన అనుకోసం, లేదా ఫలానా మా మతం తరపున హీరోయిక్ గా ఫైట్ చేసిన అనుకోవడం, ఇటువంటివన్నీ ఇటువంటి హైప్ కోసం ఇటువంటి చేస్తుంటారు. అవన్నీ ఎవాపరేట్ అయిపోతాయి సరైన దృక్పథం మనం ప్రదర్శిస్తే. కాబట్టి రెహమాన్ ఆయన రెస్పాండ్ కూడా అయ్యారు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన రెస్పాండ్ కూడా అయ్యారు. బట్ స్టిల్ ఆ రియాక్షన్ కూడా అందరు రియాక్ట్ అవుతున్నారు, అది కదా ఇంకా. అవును, కాబట్టి అది ఖచ్చితంగా పాజిటివ్ కన్క్లూజన్ రెహమాన్ ఇచ్చింది. ఓకే, సో రామకృష్ణ గారు మీరు చెప్పండి, ఓవరాల్ గా ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఒక్కటినే పట్టుకొని అందరూ రెహమాన్ గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. బట్ చాలా మంది మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ఒక గొప్ప మ్యూజిషియన్, డైరెక్టర్, మంచి కంపోజర్, సింగర్, ఇప్పటికే ఆయన మంచి సింగర్, కంపోజర్, కానీ ఒక్క కాంట్రవర్సీ వల్ల ఆయన చేసిన పనులని ఎవాపరేట్ అయిపోయిందని చెప్పొచ్చు అంటారా? లేదమ్మా, అంత దానికి అవకాశం లేదు. హిమాలయ పర్వతం ఒక్కసారిగా 2 నిమిషాల్లో కరిగిపోదు, కూలిపోదు. ఆయనకు కూడా తెలిసేమో రెహమాన్ కి. తెలుసమ్మా. అందుకే ఆయన చివరిలో వీడియోలో కూడా చెప్పాడు, ఇప్పుడు సత్యం గారు చెప్పినట్లుగా ఆయన గొప్పగానే ఫీల్ అవుతున్నాడు, ఒక ఇండియన్ గా ఆయన గర్వపడుతున్నాడు, మనందరికీ ఆ ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు ఆయన, వితౌట్ క్యాస్ట్ అండ్ రిలీజన్ ఎవ్రీథింగ్.
కాబట్టి ఆయన మేబీ నిజంగా రామకృష్ణ గారు ఆయన ఆ కమెంట్ పాస్ చేసిన తర్వాత నేను ఇండియన్ అవ్వకపోయి ఉంటే బాగుండు అని ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మనం ఒక ప్రాబ్లమ్ గా కన్సిడర్ చేయొచ్చు అంటారు. అది అప్పుడు మనం ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, మనం విశ్లేషించవచ్చు, మనం అతని గురించి మనం ఇంకో రకంగా యాంగిల్ మాట్లాడచ్చు. అవును, అతను అనలేదు అట్లా. అవును, ఇప్పటికీ నాకు నా భావన లేదు. ఇప్పటికీ నేను ఇండియన్ గానే గొప్ప భారతీయుడిగా ఫీల్ అవుతున్నాను. ఒక గొప్ప మోదీ ప్రధానమంత్రిగా ఉన్న నాయకత్వంలో నేను ఒక ఇండియన్ అనేది గర్వపడుతున్నాను అంటున్నాను. ఆయన మాతుజే సలాం కావచ్చు, వందే మాతరం కావచ్చు, ఇంకా మిగతా పాటలు వేరే విషయం. బట్ ఈ పాటల్ని ఇక్కడ మన ఆయన చెప్పుకోవచ్చు కదా, నేను కమ్యూనిస్ట్ సంబంధించి నేను ముస్లిం, ఇది కాదు నాది పాకిస్తాన్, ఇంకోటి బంగ్లాదేశ్ అని చెప్పలేదుగా. ఒక ఇండియన్ గా గర్వపడుతూ నేను చేశాడు. అది చేసిన దాన్ని ఒక భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచ చిత్రపటంలో, ఒక సినిమా చిత్రపటంలో టాప్ లో నుంచి పెట్టాడు. ఆస్కార్ రేంజ్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ పర్సన్ ఇండియన్ ఆస్కార్ అవార్డు. సత్యం గారు, ఇప్పుడు రాజకీయ పార్టీలు మారచ్చు, పరిపాలించే పార్టీలు మారవచ్చు, లేదా అనేకం మారచ్చు, కానీ మెరిట్స్ మాత్రం అట్లాగా కొలబద్దలుగా నిలబడతాయి. అందుకని ఆ మెరిట్ ని ప్రజలు మా మతం కాబట్టి ఈ సినిమా చూద్దాం, లేక మాకు తెలిసిన ఆయన కాబట్టి ఈ సినిమా చూద్దాం, లేదా మాకు తెలిసిన ఆయన కాబట్టి ఈ వైద్యం చేయించుకుందాం, డాక్టర్ దగ్గర పోదాం అనుకోరు. మంచి వైద్యం ఎక్కడుంది, మంచి సినిమా ఎక్కడుంది, మంచి సంగీతం ఎక్కడుంది, మంచి క్రీడాకారుడు ఎక్కడుండు. కాబట్టి మనకు గుర్తులుగా, చరిత్రలో గుర్తులుగా నిలిపోయే ఏమిటి అంటే మెరిట్సే. ఒక రాజు పరిపాలిస్తూ ఉంటే ఆయన మెరిట్సే. కాబట్టి అటువంటి మెరిట్స్ ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళల్లో ఇవాళ ఏఆర్ రెహమాన్ కూడా మనకు ఆస్కార్ లెవెల్కు పోయినటువంటి వ్యక్తి. అతను ఒక మెరిటోరియస్ ఇండియన్. కాబట్టి మనం క్రికెట్ లో తెందూల్కర్, కోహ్లీని ఎట్లా చూస్తాం, సంగీతంలో కూడా ఏఆర్ రెహమాన్ అట్లా చూడాల్సిందే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, మా డిస్కషన్ లో పాల్గొన్నందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్.